ఆయుర్వేదంలో చికిత్సలు, ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా చెప్పారు. అంటే ఈ శమనౌషధాలు, శోధనౌషధీలు ఇలా. అందులో ఈ ఒక త్రివిధ చికిత్స ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎట్లా అంటే దైవ వ్యపాశ్రయం, యుక్తి వ్యపాశ్రయం, సత్వావజయం. ఈ 3 రకాల చికిత్సల్ని త్రివిధ చికిత్స అంటారు. దైవ వ్యపాశ్రయం అంటే కొంతమంది డిసీజెస్ వస్తే ఏం చేస్తారు? దేవుళ్ళని మొక్కుతారు, పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఈ చాలా రకరకాలైనటువంటి మంత్రాలు, తంత్రాలు అన్ని రకాలయన్ని అన్ని ఫాలో అవుతారు. సో, ఇది దైవ వ్యపాశ్రయ చికిత్స అంటారు. ఇది వాళ్ళ మూఢనమ్మకం ఏం కాదు. ఎందుకంటే అలా వాళ్ళు ఒక ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ మానసికంగా వాళ్ళకున్న బాధ తగ్గుతుంది. అండ్ ఒక డివైన్ ఒక సుప్రీం పవర్‌కి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా అని చెప్పి మీరు ఈ దైవాన్ని నమ్ముకొని ట్రీట్‌మెంట్ తీసుకోకుండా ఇంట్లో కూర్చోండి అని చెప్పరు. మీరు ఈ 3 రకాల చికిత్సల్ని తీసుకోవాలి. దైవ వ్యపాశ్రయ. ఒకటి దేవుణ్ణి అంటే మనకి ఈ ఒక సుప్రీం పవర్ ఉంది. అటువంటి దేవుణ్ణి నమ్మి మనం పూజించడం. రెండవది యుక్తి వ్యపాశ్రయ. యుక్తి అంటే తెలివి అన్నమాట. మీకు డాక్టర్ ఇచ్చే మెడిసిన్, డాక్టర్ ఇచ్చే డైట్ వాళ్ళేది చెప్తే అది. ఒక డిసీజ్ తోని మీరు డాక్టర్ దగ్గరికెళ్లారు. ఆ డాక్టరు మీకు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. తగ్గలేదు. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అతని యుక్తి, అతని తెలివిని ఉపయోగించి వాళ్ళు రకరకాలైన మెడిసిన్స్ ఇచ్చి మీకు ఇలా తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీరు మీ డాక్టర్‌ని ఫాలో అవ్వాలి. ఇది యుక్తి వ్యపాశ్రయ చికిత్స. మూడవది సత్వావజయం. సత్వం అంటే మైండ్. ఈ మైండ్ అనేది మన మైండ్ అనేది రకరకాలుగా ఆలోచిస్తుంటది. ఈ మైండ్‌ని జయించడం. అంటే సత్వావజయం. మీ మైండ్‌ని మీ కంట్రోల్. మీ మనసు మీరు ట్రీట్‌మెంట్ తీసుకున్నా, దేవుడిని మొక్కినా, ఇవన్నీ ఏం చేసినా మళ్ళీ మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నువ్వు అన్నీ వాడుతున్నావు గానీ నీకు తగ్గుతుందా? తగ్గదా? నీకు తగ్గకపోతే ఏమవుతుంది? ఏదో అని రకరకాలుగా మైండ్ మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి. ఆ పేషెంట్ ట్రీట్‌మెంట్ తీసుకుంటాడు, దేవుడిని మొక్కుతాడు, అన్నీ చేస్తాడు. కానీ లోపల భయం అనేది ఉంటుందా? ఉండదా? సో, ఆ భయాన్ని, ఆ మనసు మిమ్మల్ని పెట్టేటువంటి ఆ కంగారుని, భయాన్ని మీరు అదుపులో ఉంచుకొని మీ మనస్సుని జయించడమే సత్వావజయ చికిత్స. సో, ఈ త్రివిధ చికిత్సల్ని మీరు మానసికంగా స్ట్రాంగ్‌గా అయ్యి మీ మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మీ డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ గానీ, లైఫ్ స్టైల్ గానీ, డైట్ గానీ కరెక్ట్‌గా ఫాలో అవ్వడం. మీరు నమ్మే దేవుడు గానీ, మీరు నమ్మేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మీరు మనస్ఫూర్తిగా కొలిచి, ఈ 3 రకాలుగా మీరు చేస్తే మీరు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు ట్రీట్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది అని చెప్తుంటారనమాట. సో, మనం ఏదో ఒకటి అంటే కొంతమంది మూఢనమ్మకాల్లాగా దైవాన్ని పూజలు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చోవడం అలా గూడా కరెక్ట్ కాదు. అలా అని మాకు డాక్టర్ ఏదో ఇస్తున్నారు నేను మింగుతా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇష్టం వచ్చినట్టు తింటా అంటే అట్లా గూడా కుదరదు. అలా అని మెడిసిన్ వాడుతున్నా గదా అని మళ్ళీ మైండ్‌లో నిరంతరం మీరు నెగటివిటీ థింక్ చేస్తున్నంత కాలం మీకున్న డిసీజ్ తగ్గదు. ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తూ మీ డాక్టర్ మీద నమ్మకంతో, మీరు పూజించే దైవం మీద నమ్మకంతో మీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది. దీన్నే దైవ వ్యపాశ్రయ, యుక్తి వ్యపాశ్రయ, సత్వావజయ త్రివిధ చికిత్స అంటారు ఆయుర్వేదంలో. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆయుర్వేదంలో.